మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవుటకును నేర్చుకుందురు. జాగ్రత్త, ఎట్లాంటి స్త్రీ విషయంలో జాగ్రత్త అని పౌలు వారు చక్కటి మాట చెప్తున్నాడు. అంటే స్త్రీ ఎట్లా ఉండకూడదు అంటాడు, ఇంటింటా తిరుగులాడున్నదై ఉండకూడదు. రైట్. నంబర్ 2, బద్ధకస్తురాలై ఉండకూడదు. నంబర్ 3, ఆడరాని మాటలు నోరు జాగ్రత్తగా పెట్టుకునేదై ఉండాలి. నంబర్ 4, వదరబోతుగా ఉండకూడదు. నంబర్ 5, ఇతరుల జోలికి వెళ్ళేదిగా ఉండకూడదు. చూడండి, కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో కొంతమంది స్త్రీలు ఉంటారు. ఇటు భర్త డ్యూటీకి వెళ్ళాడు అనుకోండి, పొలం పని చేయటానికో ఎక్కడో డ్యూటీకి వెళ్ళాడు అనుకోండి, ఇక ఈ భర్త డ్యూటీకి వెళ్తే అక్క డ్యూటీకి బయలుదేరిద్ది. అక్క డ్యూటీ ఏంటో తెలుసా? ఇంటింటికి వెళ్ళి అక్కడ చెత్త పోగేసుకొని ఇక్కడ చెత్త పోగేసుకొని వాళ్ళ ఆయన ఏం చేశాడు, వీళ్ళ ఆయన ఏం చేశాడు, వాళ్ళ అమ్మాయి ఏం చేసింది, వీళ్ళ అమ్మాయి ఏం చేసింది, చూడండి ఎక్కడెక్కడ పెంటంతా పోగేసుకుంటూ ఉంటారు. క్రైస్తవ స్త్రీ సువార్త పని నిమిత్తం తప్ప ముసలమ్మ ముచ్చట్లాడటానికి ఇంటింటా తిరుగులాడుదుగా ఉండకూడదు. వినారీ మాట? క్రైస్తవ స్త్రీ సువార్త పని నిమిత్తం తప్ప, దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి తప్ప, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడటానికి కానీ, చెట్టు కింద ప్లేడర్ల సంభాషణలు చేయటానికి కానీ క్రైస్తవ స్త్రీ ఇంటింటా తిరుగులాడున్నదై ఉండకూడదు. పొర్రపాటున బద్ధకస్తురాలై ఉండకూడదు. లూదియాని చూడండి, ఒక ఆడ మనిషి వ్యాపారం చేస్తుంది. ఏ రోజుల్లో? క్రీస్తు యొక్క మొదటి శతాబ్దంలో 2000 సంవత్సరాల క్రితం. ఈ కాలంలో కూడా ఆడ మనిషి వ్యాపారం చేస్తే అంత ధైర్యంగా బజార్లో తిరగలేదు కదా. నాగరికత ఎంత పెరిగిన కాలంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే 2000 సంవత్సరాల క్రితం తాను వ్యాపారం చేసిందంటే ఒక ఎంత శ్రామికురాలో చూడండి. క్రైస్తవ స్త్రీ బద్ధకస్తురాలిగా ఉండకూడదు. నోరు అదుపులో పెట్టుకోవాలి. వదరబోతు మాటలు మాట్లాడకూడదు. ఇతరుల జీవితాల్లో ఇతరుల విషయాలు జోక్యం చేసుకుంటూ ఇతరుల విషయాల్లో తలదూర్చేదిగా ఉండకూడదు. క్రైస్తవ స్త్రీ మరి విశేషంగా ఇంటింటా తిరుగులాడున్నదై ఉండకూడదు. నేను పల్లెటూరు నుంచి వచ్చినోడిని కదా. సహజంగా పల్లెటూళ్ళలో ఏంటంటే భర్త అట్లా డ్యూటీకి వెళ్ళటం ఆలస్యం, అక్క కూడా డ్యూటీకి బయలుదేరిద్ది. ఏం డ్యూటీ? ఆ ఇంటికి వెళ్ళి ఆ అరుగు మీద కాసేపు కూర్చొని ఆ వీధిలో వాళ్ళ సంగతులంతా పోగేసుకొని ఇంకొక వీధిలోకి వెళ్ళి అక్క డ్యూటీ ఏంటంటే ఎయిర్ ఫోర్స్. నేను ఒకసారి విజయవాడలో జరిగిన, అది నిజ సంఘటనో నాకు ఖచ్చితంగా తెలీదు, నేను విన్నది. ఒక రైతు 2 ఎద్దుల్ని పొలం సాగుబడి చేసుకోవడానికి దున్నటానికి సంతలో 2 ఎద్దులను కొన్నాడట. ఆ ఎద్దులకి ఎద్దుల బండిని కట్టి రైట్ పొలం దున్నుదామని చెప్పి మొత్తానికి ఈ చివరి నుంచి తన పొలమేమో ఆ చివర. సరే, ఎద్దుల బండి మీద కూర్చొని ఇక ఎద్దుల్ని అదిలించాడు. అవి కదలటం స్టార్ట్ అయినాయి. ఇక్కడి నుంచి కదిలి ఈ ఇంటి నుంచి కదిలి అక్కడ ఒక ఇల్లు వచ్చేసరికి అక్కడ ఆగిపోయింది. ఈయన ఏమీ చెప్పలా. ఏంటి నేను చెప్పకుండా ఆగిపోయినాయి, సర్లే ఏమలే అని చెప్పి మరలా ముళ్ళుగలతో పొడిచి అదిలించాడు. తోకతో ఇట్ట అన్నాడు. రైట్, అది అట్లా కొంచెం ముందుకెళ్ళింది. ఈ ఇల్లు దాటిన తర్వాత ఇంకొక ఇల్లు వచ్చింది చూసారా, మరలా ఆ ఇంటికి వచ్చేసరికి ఆగింది. ఈయనకు అర్థం కాలేదు, ఏమి మళ్ళీ ఈ ఇంటికాడ ఆగిందని చెప్పి మళ్ళీ మురుగలతో పొడిచాడు. కదిలి మరలా ఇంకొక ఇల్లు వచ్చింది కదా, అక్కడ ఆగింది. మొత్తానికి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయిందంట. ఏమిరా ఈ 2 ఎద్దులు, ఇల్లు వచ్చిందంటే ఆగుతుంది, ఇల్లు దాటి ఇంకొక ఇల్లు దాకా బాగానే నడుస్తుంది, ఆడకొచ్చిందంటే మరలా ఆగుతుంది, ఇంటింటికి ఆగుతుంది ఏంట్రా అర్థం కాక ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ ఎద్దులు అంతే చేస్తాయి అంట. అర్థం కాక ఎవరినో అడిగాడట. అమినోడిని అడగరా కరెక్ట్గా చెప్తారంటే అడిగాడట అమినాయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంటింటికి వెళ్ళి ఆగుతుంది ఏంటి దీని సంగతి అంటే,
ఆయన నవ్వుతున్నాడంట, ఈ 2 ఎద్దులు ఇంతకు మునుపు మున్సిపాలిటీలో పనిచేసినాయి అయ్యా, మున్సిపాలిటీ చెత్త మోసుకొని వెళ్ళిపోయాయి, పాత అలవాటు కదా. ఇప్పుడు మున్సిపాలిటీ బండికి ఆ రోజుల్లో ట్రాక్టర్లో ట్రక్కులు లేవుగా, ఎద్దుల బండి మీదే కదా. మున్సిపాలిటీ వాళ్ళు చెత్త అంతా ఎత్తడానికి ఎద్దుల బండి తీసుకునేటప్పుడు ఈ 2 ఎద్దులను ఆడేవాళ్ళంట. ఈ ఎద్దులు ఏం చేసాయి, ఇక్కడ చెత్త పోగేసుకున్న తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళటం, ఈయన చెప్పకుండానే ఆగిపోవటం, ఆ చెత్తని తీసిన తర్వాత పొడిచేవాడు, మళ్ళీ అది ఆగిపోతూ ఉంటాయి. కొంతమంది క్రైస్తవులు కూడా ఈ మున్సిపాలిటీ ఎద్దుల్లాగా ఉంటారు. పల్లెటూరులో ఉంటారు ఈ మున్సిపాలిటీ ఎద్దులు. సిటీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అమ్మో అట్లా చేయరు, ఇంటింటికి తిరగరు, ఫోన్లోనే ప్రపంచం అంతా తిరిగి వస్తారు. అక్క అక్క వాళ్ళ అమ్మాయి మొన్న ఏదో నీకు ఏం తెలిసిందక్క, అవునే ఇట్లా చేసిందే, మళ్ళీ ఇంకొకరికి ఫోన్ చేస్తుంది, అవును పిన్ని గారు అవును పిన్ని గారు. చూడండి, హైదరాబాద్ లాంటి సిటీ వాళ్ళు మున్సిపాలిటీ లాగా అట్లా ఇంటింటికి వెళ్ళరు, ఇంట్లోనే ఉండి ప్రపంచం అంతా తిరిగి వస్తారు. క్రైస్తవ స్త్రీ ఇంటింట తిరుగులాడున్నది ఉండకూడదు, బద్ధకస్తురాలిగా ఉండకూడదు, వదరుబోతులు మాట్లాడకూడదు, కాని మాటలు తన నోట రాకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు. లూదియా శ్రామికురాలు